జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూ రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. మాగంటి గోపీనాథ్ సతీమణి అయిన ఆమె ప్రాంతంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఇటీవల తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించి ప్రచార యుద్ధానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పుడు అందరి దృష్టి బీజేపీ వైపే. ఇప్పటి వరకు కీర్తిరెడ్డి, దీపక్ రెడ్డి, ఆకుల విజయ్ పేర్లు చర్చలో ఉన్నప్పటికీ తాజాగా మరో పేరు రాజకీయ రంగంలో పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ జీహెచ్ఎంసీ మేయర్, కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్, బీజేపీ కీలక నాయకుడు ఎంపీ ధర్మపురి అరవింద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ పేరును ప్రతిపాదించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఆయన ప్రకారం బొంతు రామ్మోహన్ మంచి వ్యక్తి మాత్రమే కాకుండా ఆయనకు ఏబీవీపీతో అనుబంధం ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా ఉందని గుర్తు చేశారు. ఈ ప్రతిపాదనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు అధికారికంగా అందజేశారు. సమాచారం ప్రకారం పార్టీ నేతలు బొంతు రామ్మోహన్ అభ్యర్థిత్వాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి టికెట్ లభించకపోవడంతో ఆయన నిరాశ చెందగా బీజేపీ నుంచి పోటీకి అవకాశం వస్తే ఎన్నికల ఫలితాలు తమ పక్షాన మారతాయని పార్టీ భావిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అరవింద్, రఘునందన్ రావు వంటి నేతలు కూడా రామ్మోహన్ నే జూబ్లీహిల్స్ స్థానానికి సరైన అభ్యర్థిగా భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా పార్టీ కార్యాలయంలో జరిగిన ఎన్నికల మేనేజ్మెంట్ మీటింగ్ లో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ, ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎంపీ అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలోని ధర్మపురి అరవింద్ అధికారికంగా బొంతు రామ్మోహన్ పేరును సూచించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ తాజా పరిణామం బీజేపీ వ్యూహాత్మక పంతాను మరింత ఆసక్తికరంగా మార్చింది. రానున్న రోజుల్లో బొంతు రామ్మోహన్ నిర్ణయం ఎన్నికల సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.